కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మనమైతే స్ప్రేయింగ్ అనేది చేస్తున్నాము. ఇవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్సే. ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్లో ఏవేవి అనేది కూడా అయితే మీకు చూద్దాం. ఇదైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం మనము. 4 ప్రోడక్ట్స్ అనేటివి. దాని పేర్లు ఏమిటి? మోక్ష, రక్ష అండ్ మెగా మ్యాక్స్, ఆయుష్. ఈ 4 అనేది అయితే మనము చేస్తున్నాము. ఈరోజు 4 అనేది స్ప్రే చేస్తున్నాం. ఈ 4 స్ప్రే చేసినాక రిజల్ట్ అనేది వెంటనే మనకు 1 or 2 మినిట్స్లోనే అయితే దోమలన్నీ అయితే కింద పడి చనిపోయాయి. అది కూడా అయితే మీరు ఫస్ట్లోనే చూశారు స్టార్టింగ్లోనే. ఈ 4 అనేది నేను మిక్స్ చేసి స్ప్రే చేశాను. రిజల్ట్ కూడా అయితే చూపిస్తాను మీకు. ఎందుకంటే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, ట్రిప్స్ ఇలాంటివన్నీ అయితే కింద పడితే 100% అయితే చనిపోతాయి. అందుకంటే ముందుగా మనమైతే బ్యాటరీ పంప్తో స్ప్రే చేసుకోవాలి. బ్యాటరీ పంప్తో స్ప్రే చేసుకుంటాం. ఎందుకంటే చిన్న మొక్కలు కాబట్టి బాగా పర్ఫెక్ట్గా పడుతుంది. మందు కూడా అనేది కలిసి వస్తుంది. కాబట్టి బ్యాటరీ పంప్తో స్ప్రే చేసుకోండి. మన కుండలో ముందు ఏమైనా గడ్డి ముందు అలాంటివి ఏమైనా కలిపింటాం కాబట్టి కొంచెం కుండ అలాంటివన్నీ క్లీన్ చేసుకోవాలి. తర్వాత అయితే మనం 100%గా నువ్వైతే ఎన్ని డ్రమ్ములకైతే ఈ 4 కలుపుకుంటావో అన్ని డ్రమ్ములకైతే నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇది మోక్ష. ఈ మోక్ష అనేది ఇది ఆర్గానిక్ ప్రోడక్టే. ఇది ఎందుకు పనిచేస్తుందంటే ఇది ముఖ్యంగా పేనుబంకకి, తామర పురుగులకి, తెల్లదోమకి, పచ్చదోమకి, నల్లికి అయితే అన్నిటికైతే ఇదైతే పనిచేస్తుంది. ఇది లీటర్కి అయితే మనమైతే 2 నుంచి 2.5 ml అయితే 1 లీటర్కి అయితే వేసుకోవాలి. చిన్న మొక్కలు కాబట్టి 2 నుంచి 2.5 వేసుకోండి. ఇది 500 ml అయితే వస్తుంది బాటిల్ మనకి. ఈ 500 mlలో అయితే మనమైతే వేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే మనకు 1 ఏకర్కి అయితే ఒక 100 లీటర్లు సరిపోతుంది కాబట్టి అర్థం వేసుకు 250 ml వేసుకుంటే సరిపోతుంది. అలా మనం చూసుకోవచ్చు. మనం ఫస్ట్ అయితే వాటర్ వేసాము. తర్వాత మోక్ష అనేది ఇదైతే వేస్తున్నాం. ఇది కూడా స్మెల్ కూడా అయితే వస్తుంది. కొట్టిన వెంటనే అయితే కూడా ఇవి 4 కొట్టిన వెంటనే అయితే కూడా పురుగులు అనేటివి చనిపోతాయి 100%గా. దీనిలో లైట్గా దానికి కూడా అయితే పనికొస్తుంది. లీఫ్ మైనర్కి అదే పామ్సార్ కూడా అయితే చెప్పారు. డైలీ అయితే నేను కూడా వీడియో అనేది కూడా అప్డేట్ చేస్తాను. ఏ విధంగా రిజల్ట్ అనేది ఉండేది అనేది కూడా చూసుకోవచ్చు. ఇంక ఇది రక్ష. ఈ రక్ష అనేది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా 500 ml. తర్వాత దీని కాస్ట్ గురించి అయితే కూడా తర్వాత ఇంకో వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను. ఫస్ట్ మీరు రిజల్ట్ అయితే చూడండి. కావాల్సిన వాళ్ళైతే మనకైతే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. నేనైతే మీకు అయితే ఫ్రీ డెలివరీ అయితే ఇంటికైతే పంపిస్తాను. ఇదైతే మనకు ఇది బయోస్టిమ్యులెంట్. ఇది కూడా చాలా రకాలకి వైట్ ఫ్లైస్ మొత్తం జాండీస్కి మొత్తం అన్ని దానికైతే ఇది కూడా అయితే పనికొస్తుంది. రక్ష అనేది చెట్టుకు రక్షణ కవచం లాగా రక్ష అయితే పనిచేస్తుంది. ఇది లీఫ్ మైనర్కు కూడా అయితే పనిచేస్తుంది. లైట్గా చూద్దాం లీఫ్ మైనర్ అనేది ఏ విధంగా పోతుంది మన చెట్లలో ఉంది స్ప్రే చేస్తాము అనేది అది కూడా అయితే తెలుస్తుంది. ఇంకా లాస్ట్కి ఈ మూడోది మెగా మ్యాక్స్. మనమైతే ఏ బాటిల్ అయినా కానీ ముందుగా ఓపెన్ చేసే ముందు షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటే బాగా కలిపిన తర్వాతనే బాగా మిక్స్ అయిన తర్వాతనే అయితే యూజ్ చేసుకోవాలి. మనం దీంట్లో ఏమేమి ఉంటాయంటే మెగా మ్యాక్స్లో నత్రజని, భాస్వరం, పొటాష్ అంటే ఇవి ఆర్గానిక్ ప్రోడక్ట్స్లో ఉంటాయి. ఆర్గానిక్ టైప్లో ఉంటాయి. ఇది కెమికల్, ఆర్గానిక్ 2 విధాలుగా ఉంటాయి. నైట్రోజన్, ఫాస్ఫరస్ అవి ఎలా అంటే ఈ కెమికల్ అనుకో మామూలుగా మందులు కొన్ని తెచ్చుకొని వేసుకుంటాం. ఆర్గానిక్ అయితే మన దెబ్బ ఎరువులు, పేడ ఎరువులు, కోళ్ళ ఎరువులు ఇలాంటివి అయితే ఆర్గానిక్ కిందకి అయితే వస్తాయి. దాంట్లో కూడా నైట్రోజన్, ఎన్పికేలు అయితే ఉంటాయి. ఇక్కడ కూడా అయితే ఎన్పికేలు ఉంటాయి. ఇలాంటివి అయితే ఉంటాయి. ధాన్యాలు, ప్రోటీన్లు, ఆమ్లాలు, నీరు pH వాల్యూ ఉంటుంది. ఆమ్లము, క్షారం ఉంటుంది. pH వాల్యూ 7 అలాంటి మెయింటైన్ చేసేదానికి మీ చెట్టు గ్రోత్కి వచ్చేదానికి ఇలాంటికైతే మెగా మ్యాక్స్ పనిచేస్తుంది. ఇంకా లాస్ట్గా ఫైనల్గా ఆయుష్ మీ చెట్టు ఆయుష్ పెరగాలంటే ఆయుష్ అయితే వాడాల్సింది. ఇదైతే 2 ml per లీటర్ వాటర్. దీంట్లో అయితే అమినో యాసిడ్స్, హోమిక్ యాసిడ్, ఫల్విక్, సీవిడ్, ఆకు అనేటివి అయితే ఉంటాయి ఈ ఆయుష్లో. ఈ 4 అయితే నేనైతే స్ప్రే చేశాను. స్ప్రే చేసినాక రిజల్ట్ ఎలా ఉంది ప్రతిరోజు అనేది కూడా అయితే అప్డేట్ ఇస్తాను. మీకు కూడా కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి. ఈ 4 అయితే స్ప్రే చేశాను. రిజల్ట్ కూడా అయితే వెంటనే మనం ప్రజెంట్ నేను ఈసారికి స్ప్రే చేశాను. ఇంకోసారికి స్ప్రే చేసుకుంటూ పోయాను. ఇంకోసారికి తిరుక్కునేందుకు ఈసారిలో ఉండేటివి అయితే చనిపోయాయి. 1 or 2 మినిట్స్కే చనిపోతాయి. మీరు కూడా అయితే వాడండి. ఎందుకంటే నేను వాడిన తర్వాత రిజల్ట్ అనేది అప్డేట్ ఇస్తాను. 1 or 2 మినిట్స్ అయిపోయినా నేను రేపటికి కూడా మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. రేపు ఏ విధంగా చెట్లు ఉన్నాయి, ఏమైనా ఎఫెక్ట్ పడిందా లేదనేది కూడా అయితే రేపు కూడా మీకు ఇంకో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మొత్తం 4 మిక్స్ చేసిన తర్వాత అయితే మనమైతే వాటర్ అనేది మీకు ఎన్ని బిందెలకు స్ప్రే
స్ప్రే చేసుకుని అన్ని బిందెలు చేసుకోండి. మనమైతే డ్రమ్ము కలపము, బొకెట్కి అయితే కలుపుతాము. ఇది ఆర్గానిక్ కాబట్టి నేను చేత్తో అయితే కలపెట్టాను. తర్వాత క్లీన్గా అయితే హ్యాండ్ వాష్ అనేది చేసుకోండి. హ్యాండ్ వాష్ చేసుకోకుండా మీరైతే ఏమి తినద్దండి. ఎందుకంటే లాస్ట్ టైం బీహార్లో ఒకరు హ్యాండ్ స్ప్రేయింగ్ చేసిన తర్వాత పెస్టిసైడ్ చేసిన తర్వాత చేరుకోకుండా తినంటే చనిపోయారు అతను. ఆ విధంగా అలాంటివన్నీ జరుగుతుంటే మీరు 100% సోప్తో అయితే వాష్ చేసుకోవాలి. మన వాటర్ మన బిందెతో పోసుకొని ఆ బిందెలోకి అయితే మనం ఎన్ని బిందెలు కొట్టుకుంటామో అన్ని కొలతలు అయితే పర్ఫెక్ట్గా చూసుకొని అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఈ విధంగా ఈ 4 ప్రోడక్ట్లు మోక్ష కానీ, రక్ష కానీ, మెగా మ్యాక్స్ కానీ, ఆయుష్ కానీ ఆ 4 కలిపితే ఈ విధంగా అయితే వస్తుంది. మొత్తం మనము నువ్వు ప్రతిసారి బిందెలోకి పోసే ముందు కూడా నువ్వైతే ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా పూర్తిగా కొన్నిసార్లు అయితే ఏమవుతుందంటే కిందకి వెళ్ళిపోతుంది మెయిన్ కంటెంట్ అంతా. ప్రతిసారి కలపెట్టిన తర్వాత అయితే బిందెలోకి పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనమైతే చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది. బిందెకి కూడా అయితే మనం పోసుకుంటాము. అలా బిందె దగ్గర అయితే పెట్టుకోండి. మీరు ఎలాంటి తా ఉంటే అలాంటి తా పెడితే మనం ముందు కలిపిన బుకెట్ అయితే పడిపోతుంది. క్లీన్గా ఆసాలు గీసాలు మధ్యలో అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ కింద అనాలి. అలా అన్న తర్వాత ఏమంటే మనకు బొకెట్ దానికి చెమ్ముకుండేది కూడా లోపలికి వెళ్ళిపోయి తర్వాత ఇలా పోసుకుంటే ఒచ్చొక్క కూడా అయితే వేస్ట్ కాదు. నేను చేసినట్లు చేస్తే మళ్ళీ తర్వాత దాన్ని ఎత్తుకొని మనమైతే ఈ బ్యాటరీ పంప్తో అయితే ఇలా గుడ్డ కట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చింటారు దానికంటే ఇలా గుడ్డ కనుక్కుంటే కొంచెం కూడా అనేది చెత్త అనేది లోపలికి అనేది వెళ్ళదు. గన్నులు అన్నీ పర్ఫెక్ట్గా అయితే తీసుకోండి. మీరు 2-3 గన్నులు పెట్టుకోండి. ఒక గన్ను పనికి రాకపోయినా ఇంకొక గన్ను అయితే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మనమైతే స్ప్రే చేస్తున్నాము. స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది మీరు కొట్టిన వెంటనే అయితే కూడా రిజల్ట్ అనేది 100% తెలిసింది నాకు. ఎందుకంటే డైలీ అంటాను కొట్టిన వెంటనే మనం చెక్ చేసుకున్నట్లయితే ఆ పురుగులు అయితే పడిపోతాయి. వారాల్లో అంటే ఈ కొనాన ఆ కొనాన అయితే పురుగులు అనేటివి ఎక్కువైతే పడ్డాయి. చూసుకోవచ్చు. కొన చెట్లు ఎందుకంటే మధ్యలో ఉండే చెట్లకి ఎక్కువ పడదు, కొనాల ఉండే చెట్లకి పడుతుంది. దీంట్లో చూసుకోవచ్చు పచ్చదోమ కానీ, తెల్లదోమ కానీ, నల్లది కానీ అన్నీ అయితే కుప్ప ఒడ్డే పడిపోయాయి. చూసుకోవచ్చు. ఆ చెట్లు కూడా లాస్ట్ 2 చెట్లు చూడు స్ప్రేయింగ్ ఈసాలు కొట్టేసాము, ఆ సాలకు పోయామంతే అంతలోగా అయితే పడిపోయాయి. ఈసాలు కూడా అయితే పడినాయి చూసుకోండి. కొట్టినా నీకు 10 సెకండ్లు 20 సెకండ్ల లోపలైతే పడిపోతాయి. 1 నిమిషం 2 నిమిషాల లోపలైతే చచ్చిపోతాయి. చూసుకోవచ్చు మీరు. అంత సూపర్ పవర్గా అయితే రిజల్ట్ అయితే ఉంది. నేనైతే వాడాను. ఒకసారి మీరు వాడండి, చూడండి. మీకు మోక్ష కావాలనుకుంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. స్క్రీన్ మీద మన నెంబర్ అయితే కూడా ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ అని కూడా కాల్ చేయండి. ఇంకా 999 ఇంకా అది మ్యాక్స్ అనేవి కూడా వచ్చాయి. దాని రిజల్ట్ కూడా అయితే నేను మీకు దగ్గరలో అప్డేట్ చేస్తాను. చూసుకోవచ్చు మీరు. చూడండి. ఈ కొనన ఆ కొనన ఎక్కువ రోగం పడి ఉంటుంది. మొత్తం తెల్లదోమ పచ్చదోమ మొత్తం అంతా ఫినిష్ అయిపోయింది. వితిన్ 1 మినిట్ లోపలైతే చనిపోయింది. మీకు అంత డౌట్గా ఉంటే తోట దగ్గరికి కూడా వచ్చి చూసుకోవచ్చు. మన తోట దగ్గరికి లొకేషన్ కూడా అయితే మీకు పంపిస్తాను. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది వర్క్ అవుతుంది కాబట్టి నేను మీకు చెప్పాను. లేకుంటే చెప్పేవన్నీ కూడా కాదు. ఓ మనిషి చూడు మన స్ప్రేయింగ్ చేసుకునే మనిషి అక్కడ పోతాంటే ఇటు సైడ్ ఇవి చనిపోతున్నాయి. కొట్టిన వెంటనే మనకు వైట్ పట్ట కాబట్టి క్లీన్గా అయితే కనిపిస్తాయి. మనం అలా పట్టుకునే మనకి ఎగ్దమ్ము చనిపోతాయి ఇవి. ఎందుకంటే దాని పానం ఉండేది కొంచెమే కదా. కొంచెమైనా కూడా చెట్లను తినేస్తుంది. మన చీటికి కలిసినా మనకు దెబ్బ ఎఫెక్ట్ పడుతుంది. అలా ఈ విధంగా అవి కూడా ఇవి. ఇది ఇంకేమైనా డౌట్స్ని కూడా పింక్ చేయండి. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. ఇంకా ఏమంటే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కోసం మొలకల చెరువులో నుంచి 15 కిలోమీటర్ల కందుకూరులో అయితే మన ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ దొరుకుతాయి. థ్యాంక్ యూ.